జగన్ అనే పార్టీకి పెద్ద సిక్కే వచ్చి పడిందండి. ఇన్నేళ్ల నుంచి ఎన్నో స్కెచ్లు వేసేసి ఏదేదో చేసేద్దాం అనుకుంటే ఇప్పుడు మొత్తం సీన్స్ అయిపోయింది అసలు. అన్న ఏం చేసినట్టాగే ఉండుద్దమ్మా, ఆయన వేస్తారు స్కెచ్, చివరి ఆఖరికి మిగులుద్ది. వద్దులే అబ్బాయి, అక్కడితో ఆపేసే. నువ్వు పంచులేస్తే పంచులోడ తీసేస్తారు. ఇంకా నీకు కుళ్ళమ్మా, నేను పంచేస్తే ఫ్యాన్స్ పెరిగిపోతారని. ఫ్యాన్స్ పెరగడం కాదు, ఫ్యాన్ పార్టీ వాళ్ళు వచ్చి కుమ్మేస్తారని నీ మంచి కోసమే చెప్తే అలాగే ఉంటదిలే. కావాలంటే చూడు, జగన్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మీద చాలా కేసులు ఎట్టేసి జైల్లో కూడా ఎట్టేశారు. ఆ తర్వాత పాలిటిక్స్ మొత్తం మారిపోయిందా లేదా? ఇప్పుడు కోర్టు కూడా ఆ కేసులన్నీ ఉత్తుత్వేనని చెప్పేసి బాబు క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఇప్పుడు అన్నయ్య పార్టీ ఫ్యూచర్ ఏంటో నేను చెప్పనంతే. ఏపీలో ప్రతిపక్ష నాయకుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగిలెత్తున్నాయి. ఓవైపు తాను మాట్లాడే మాటలు, ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు బూమరాంగ్ అవుతున్నాయి. మరోవైపు తాజాగా చంద్రబాబుకి కొన్ని కేసుల్లో ఏసీబీ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. సీఎం చంద్రబాబుకి ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ఆయన మీద గత జగన్ సర్కార్ హయాంలో నమోదు చేసిన అవినీతి అక్రమాల కేసుని విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేసింది. దీంతో బాబుపై మోపిన కేసు అక్రమమని, జగన్ ఉద్దేశపూర్వకంగానే ప్రతీకారంగా అక్రమ కేసులు బనాయించారు అన్న విషయం ఈ తీర్పుతో క్లారిటీ వచ్చేసిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. బాబుపై అక్రమంగా, అన్యాయంగా కేసులు పెట్టేసి ఆయనని మానసికంగా వేధించారని ఫైర్ అయిపోతున్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో రివెంజ్ పాలిటిక్స్ చేశారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ భారీగా అవినీతికి పాల్పడిందని ఆరోపించిన జగన్ తీరా అధికారంలోకి వచ్చాక ఫైబర్ నెట్ స్కాము, స్కిల్ డెవలప్మెంట్ స్కాము, అమరావతి ల్యాండ్ స్కాము, కంపెనీలకు తక్కువ ధరలకే భూములు కట్టబెట్టారంటూ చంద్రబాబు మరికొందరు నేతల మీద కేసులు పెట్టించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో బాబుని అరెస్టు చేయించి 53 రోజుల పాటు జైల్లోనే ఉండేలా చేశారు. కానీ అదే ఆ తర్వాత టీడీపీకి కలిసొచ్చింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందంటూ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కేసు పెట్టింది. 2014-19 మధ్యకాలంలో ఫైబర్ నెట్ కార్పొరేషన్లో నిబంధనల్ని ఉల్లంఘించి వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలకి టెండర్లను కట్టబెట్టారని, దానివల్ల 114 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని అప్పటి ఎండీ మధుసూదన్ రెడ్డి ఫిర్యాదుతో సిఐడి కేసు నమోదు చేసింది. నాటి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి హరికృష్ణ, ఎండీ కె సాంబశివరావు, టెర్రాసాఫ్ట్ డైరెక్టర్ తుమ్మల గోపాలకృష్ణతో పాటు A25గా చంద్రబాబు, ముంబై, ఢిల్లీకి చెందిన కొన్ని కంపెనీలు వాటి ఉన్నతాధికారుల్ని నిందితుల జాబితాలో చేర్చారు. కేసులు పెట్టడంతో పాటు 99 మందిని సాక్షులుగా పేర్కొంది సిఐడి. కానీ ఏ ఒక్కదానిని ప్రూవ్ చేయలేకపోయింది. దాంతో విజయవాడ ఏసీబీ కోర్టు కేసుని కొట్టేసింది. చంద్రబాబుతో పాటు ఈ కేసులో అభియోగం ఎదుర్కొంటున్న వారందరికీ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఇది జగన్కి పెద్ద ఎదురుదెబ్బగానే చెబుతున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఫైబర్ నెట్ కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని కోర్టు స్పష్టం చేయటంతో జగన్ అసలు రంగు బయటపడిందని టీడీపీ వాళ్ళు అంటున్నారు. దీంతో ఎకనొచ్చే కూటమి ప్రభుత్వంపై జగన్ ఎలాంటి ఆరోపణలు చేసినా జనాలు పట్టించుకోరని కూటమి నేతలు హ్యాపీ అయిపోతున్నారు. జగన్ చేసే విమర్శలకి తాము కౌంటర్ ఇవ్వాల్సిన పనిలేదని, జనమే సరైన జవాబిస్తారనే ధీమాతో ఉన్నారు.